హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ ఆర్ క్లాసెస్. ఈ రోజు మనము ఆగస్టు 12వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేద్దాం. సో అదే విధంగా మనం ఏమైతే 6:30 వీడియోలో నేను మీ కరెంట్ అఫైర్స్ అందిస్తున్నానో ఇవన్నీ రాబోతున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ లో ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మళ్ళీ చెప్తున్నానండి, కరెంట్ అఫైర్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. అంటే ఎగ్జామినర్కి ఏం కావాలో తెలుసుకొని ప్రిపేర్ అవ్వాలి. మనం ప్రీవియస్ పేపర్ని బేస్ చేసుకునే ఇక్కడ ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ని నేను అందిస్తున్నాను. సో అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అంటే కేజీలకు కేజీలు పేజీలు లేకపోతే కిలోలకి కిలోలు పీడిఎఫ్లు చదవడం కాదండి. సో స్మార్ట్గా ఎగ్జామ్ ఓరియంటేషన్లో చదవాలి. కరెంట్ అఫైర్స్ కూడా పరిమితులు ఉంటాయి, ఇది వాస్తవం. సో మీరు గతంలో విన్నారు, కరెంట్ అఫైర్స్ అంటే బౌండరీ లెస్ అని, ఏమడుగుతారో తెలియదని అని చెప్పేసి అనుకుంటున్నారు. అదేమి కాదండి. మనం ఒకసారి ప్రీవియస్ పేపర్ని అనాలిసిస్ చేస్తే మనకి తెలిసినటువంటి విషయం ఏంటి సార్ అంటే, కరెంట్ అఫైర్స్ కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని పర్వ్యూ అనేది ఉంటుంది. అంటే ఎగ్జామ్లో ఏం కావాలో తెలుసుకొని ప్రిపేర్ అయితే ఏ గ్లాస్ ఆఫ్ వాటర్గా ఉంటుందండి. లేకపోతే అలా కాకుండా నీకు నచ్చినట్టు నేను చదువుతాను, లేకపోతే నీకు నచ్చినట్టు నేను చెప్తాను అంటే అది ఒక పెద్ద మహాసముద్రంలాగా ఉంటుంది. సో అందువల్ల ఆ మహాసముద్రాలు మనకు అవసరం లేదు. ఎగ్జామ్లో గన్ షాట్గా వచ్చే మనం చదువుకుంటే సరిపోతుంది. సో ఖచ్చితంగా రాబోతున్న ఎగ్జామ్లో ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. సో కరెంట్ అఫైర్స్ అనగానే సూటిగా సుత్తి లేకుండా ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు చెప్తున్నాను, ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. రైట్. సో ఫస్ట్ వన్ చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ చూసినట్లయితే పిఎం ఈ డ్రైవ్ పథకాన్ని పొడిగించడం జరిగింది. చూడండి, ఎప్పుడైనా సరే ఒక స్కీమ్ వచ్చినప్పుడు ఆ స్కీముకు సంబంధించి దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, అది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది, ఆ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, లేకపోతే ఆ స్కీమ్కి సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా కవర్ చేస్తూ ఉండాలి. అలా పిఎం ఈ డ్రైవ్ అనేటువంటి ఒక స్కీమ్ ఉంది. మరి ఆ స్కీమ్ని పొడిగించడం జరిగింది. అంటే పొడిగించడం మీన్స్ దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగిందండి. మరి అదేంటి అన్నది ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ పిఎం ఈ డ్రైవ్ అని చెప్పేసి అన్నాం. ఎప్పుడైనా సరే మనం స్కీమ్స్ షార్ట్ ఫామ్స్ వచ్చినప్పుడు వాటిని మనం ఇంగ్లీష్లోనే చదువుకోవాలండి. వాటిని మనం తెలుగులో చదువుకుంటే ఇబ్బంది పడతాం. ఎందుకు సార్ అలా అంటే, ఏవైతే ఇదిగోండి ఈ పిఎం ఈ డ్రైవ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని ఎగ్జామ్లో కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. మరి యొక్క పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ని 2024 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. 2024 ఏప్రిల్ నుంచి ఈ స్కీమ్ అనేది అమల్లోనికి రావడం జరిగింది. 2028 మార్చి 31 వరకు కూడా ఈ స్కీమ్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వారు చెప్పడం జరిగింది. అయితే మరి దీనికి సంబంధించి విద్యుత్ వాహనాల తయారీ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఈ యొక్క స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అంటే పిఎం ఈ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ప్రస్తుతం మన భారతదేశంలో ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి ఏవైతే పెట్రోల్, డీజిల్ ఇలాంటి వాహనాల ప్లేసుల్లో విద్యుత్ వాహనాలను తీసుకురావాలి, అంటే విద్యుత్తో నడిచే వాహనాలను తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో మనం ప్రతిసారి చెప్పుకుంటూనే ఉంటాం, 2070 కల్లా 2070 కల్లా జీరో కార్బన్ ఎమిషన్స్ మనం సాధించాలి అంటే ఖచ్చితంగా మనము పొల్యూషన్ తగ్గించాలి, అంటే CO2 లెవెల్స్ మనం తగ్గించాలి. అలా తగ్గించాలంటే ఏం చేయాలి అంటే, ఏవైతే మనకి సాంప్రదాయ వనరులు అయినటువంటి అంటే పెట్రోల్, డీజిల్, బొగ్గు లైక్ కోల్ అని చెప్పేసి అంటామా, ఇలాంటి వాడకాన్ని తగ్గించాలి. ఇలాంటి వాడకాన్ని తగ్గించి మనము రెన్యూబుల్ సోర్సెస్ నుంచి లైక్ మనకి సోలార్ నుంచి కానివ్వండి, హైడ్రో నుంచి కానివ్వండి, విండ్ నుంచి కానివ్వండి, బయోమాస్ కానివ్వండి, న్యూక్లియర్ పవర్ నుంచి కానివ్వండి, ఇలాంటి వాటి నుంచి పవర్ ప్రొడ్యూస్ చేయాలి. సో దాంట్లో భాగంగానే ఈ యొక్క ప్రస్తుతానికి వాహనాలు ఏవైతే ఉన్నాయో 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, ఈ వాహనాలు అన్నింటినీ కూడా విద్యుత్తో నడిచేటువంటి వాహనాలను సో మనం ఉపయోగించాలి. మరి అలా ఉపయోగించాలి అంటే ఒకేసారి ఇప్పుడున్నటువంటి విద్యుత్ ఏవైతే మనకి ఇప్పుడు పెట్రోల్, డీజిల్ యూజ్ చేస్తున్నాం కదా, మరి ఒకేసారి టర్న్ అవటం అంటే కష్టం కదా. సో అందువల్ల దశల వారీగా విద్యుత్ వాహనాలను అందుబాటులోనికి తీసుకురావాలి. అది ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్లో కానివ్వండి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో కానివ్వండి. ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ అంటే మన కారు కానీ, మన బైక్ కానీ ఇలాంటివి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే సో మనకి బస్సెస్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఏపీఎస్ఆర్టీసీ, ఓకేనండి, టీజీపీఎస్ఆర్టీసీ ఇలాంటివి ఉంటాయి చూసారా, అవి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పేసి అంటాం. వీటిల్లో కూడా ఈ యొక్క విద్యుత్ వాహనాల తయారీ వినియోగాన్ని ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశంతో పిఎం ఈ డ్రైవ్ అనే ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈ రోజు ఏం అప్డేట్ వచ్చింది సార్ అంటే, ఇదిగోండి ఈ డ్రైవ్ పథకాన్ని ద్విచక్ర వాహనాలకు పొడిగించడం జరిగింది. అంటే సాధారణంగా ఈ స్కీమ్ని 2 ఇయర్స్ మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తామన్నారండి. అంటే స్టార్టింగ్లో 2024లో తీసుకొచ్చినప్పుడు 2 సంవత్సరాలు మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత
2028 మార్చి 31 వరకు కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. ఇదిగోండి, సో 2028 మార్చి 30 వరకు కూడా ఇది అమల్లో ఉంటుంది. అంటే యొక్క పిఎం ఈ డ్రైవ్ యొక్క డ్యూరేషన్ ఎప్పటి వరకు అని ఎగ్జామ్లో అడుగుతారు. 2028 మార్చి 31 అని చెప్పేసి మీరు ఇక్కడ ఆన్సర్ చేయాలి. ఈ విభాగానికి ఇంతకు ముందు కిలోవాట్ అవర్కు 5,000 సబ్సిడీ ఇవ్వగా దీన్ని ఇప్పుడు 2,500కు తగ్గించినట్లు భారీ పరిశ్రమల శాఖ వారు ఒక నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది. సార్ ఇదేంటి సార్, మరి ఒక కిలోవాట్ అవర్కు 5,000 సబ్సిడీ ఇస్తున్నారు, ఇప్పుడు 5,000 ప్లేస్లో ఇప్పుడు దాన్ని 2,500 చేశారు. ఇది ఒకసారి చూద్దాం, చూడండి. సో ఇది చూసే ముందర, అంటే ఇదేంటో చూసే ముందర అసలు పిఎం ఈ డ్రైవ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి ఒకసారి చూద్దాం, చూడండి. సో ఇక్కడ మనం చూస్తే పిఎం ఈ డ్రైవ్ అని చెప్పేసి అంటున్నామండి. పిఎం అంటే ప్రధానమంత్రి, అది మీకు చెప్పే పనిలా. ఇక పిఎం అంటే ప్రధానమంత్రి. సో ప్రధానమంత్రి ఈ డ్రైవ్ అని చెప్పేసి అంటామండి. ఈ డ్రైవ్ అని చెప్పేసి అంటాము, ఇది షార్ట్ ఫామ్. సో మరి ప్రధానమంత్రి అంటే ప్రైమ్ మినిస్టర్, ఈ అంటే ఎలక్ట్రిక్ అని చెప్పేసి అంటామండి. ఈ అంటే ఏమంటామండి, ఎలక్ట్రిక్ అని చెప్పేసి అంటాము. ఎలక్ట్రిక్ డ్రైవర్, ఎలక్ట్రిక్ డ్రైవ్ అండి, ఎలక్ట్రిక్ డ్రైవ్. రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేషన్, ఇన్నోవేటివ్ అండి, ఇన్నోవేషన్ కాదు కానీ ఇన్నోవేటివ్. ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ అని చెప్పేసి అంటామండి. వెహికల్ ఎన్హాన్స్మెంట్ అని చెప్పేసి అంటామండి. ఎన్హాన్స్మెంట్ అని చెప్పేసి అంటాం. మళ్ళీ మీరు దీన్ని తెలుగులోకి తర్జుమా చేయొద్దండి, అంటే ఏంటి అని. సో ఇట్ ఈస్ బెటర్, అలానే గుర్తుంచుకోవాలి. సో ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ అని చెప్పేసి అంటాం. మరి ఈ యొక్క స్కీమ్ని ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే 2024 ఏప్రిల్ నుంచి 2028 మార్చి 31 వరకు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిద్దట, 11,900 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతుంది. సో అవుట్లే అని చెప్పేసి అంటామండి. అవుట్లే ఎంత సార్ అంటే 11,900 కోట్ల రూపాయలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మీకు ఒక్కొక్కసారి 10,900 కోట్లను కూడా మీ గూగుల్లో చూపించిద్దండి. బట్ అఫీషియల్గా ఏదైతే మనకి హెవీ ఇండస్ట్రీ వారు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో 11,900 కోట్లనే ఉంది. సో ఇట్ ఈస్ బెటర్, నేను మీకు గతంలో మేబీ 10,900 కోట్లు అని ఒకవేళ చెప్పుంటే, సో ఇప్పుడు అఫీషియల్ నోటిఫికేషన్లో మాత్రం ఇది ఉందండి, దీన్ని కరెక్ట్ చేసుకోండి. 11,900 కోట్ల రూపాయలు దీన్ని కేటాయించడం జరిగింది. సో ఈ బేసిక్, అదేవిధంగా బేసిక్ పాయింట్స్ ఇవన్నీ కూడా. మరి ఏ మినిస్ట్రీ వారు సార్, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అని చెప్పేసి అంటామండి. ఏంటండి, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అని చెప్పేసి అంటాము. హెవీ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలోనే ఈ స్కీమ్ అనేది రన్ అవుతుంది. సో హెవీ ఇండస్ట్రీస్ అని చెప్పేసి అంటాం. ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఈ మినిస్ట్రీస్ వారు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. బేసిక్గా ఈ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. మరి ఇప్పుడు ఏంటి సార్, ఇది చూడండి. సో ఇప్పుడట 2 వీలర్కి సంబంధించి సబ్సిడీ, ఆ సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది కదా, దాన్ని పొడిగించారట. సో పొడిగించారు కాబట్టి ఒకసారి చూడండి, ఇదిగోండి ఈ టేబుల్ చూడండి ఒకసారి. ఏంటి సార్ ఈ టేబుల్ అంటే చూడండి. మరి ఈ టేబుల్కి సంబంధించి సో వెహికల్ సెగ్మెంట్ అండి, రిజిస్టర్డ్. సో ఏదైతే ఓన్లీ 2 వీలర్స్కి మాత్రమే, దీంట్లో మళ్ళీ 3 వీలర్స్ 4 వీలర్స్ ఇలా చాలా కేటగిరీస్ ఉంటాయండి. అయితే మనం ప్రస్తుతానికి 2 వీలర్స్ గురించి అప్డేట్ వచ్చింది కాబట్టి మరి ఈ 2 వీలర్స్కి సంబంధించి చూడండి, మాక్సిమం నంబర్ ఆఫ్ వెహికల్స్ టు సపోర్ట్. అంటే ఈ ఫేజ్లో భాగంగా అంటే 2028 వరకు కూడా మార్చి 31 వరకు ఎన్ని వెహికల్స్కి వీళ్ళు సబ్సిడీ ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ భావించింది అంటే 45,79,120 వెహికల్కి సపోర్ట్ చేయాలి. ఓకే, అంటే ఏంటో చూద్దాం. 2024-25లో గత ఆ ఫినాన్షియల్ ఇయర్లో సో 5,000 కిలోవాట్ అవర్ అలా మ్యాక్సిమం 10,000 పర్ వెహికల్కి ఇచ్చేవారండి, పర్ వెహికల్స్కి ఇచ్చేవారు. మరి ఇప్పుడేం జరిగింది సార్, సో ఎప్పటి నుంచి 1-4 అంటే 4 అంటే ఫిబ్రవరి, సారీ అండి ఏప్రిల్, జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్. సో ఏప్రిల్ 1, 2025 నుంచి 31/3/2028 ఈ మధ్య కాలంలో తయారైనటువంటి, మళ్ళీ చెప్తున్నానండి, సో ఈ మధ్య కాలంలో రిజిస్టర్ అయినటువంటి వాహనాలకు, అంటే వాహనాలు తయారైన తర్వాత రిజిస్టర్ అవుతాయి కదా, సో ఈ మధ్య కాలంలో అంటే 2025 ఏప్రిల్ 1 కాడి నుంచి 2028
మార్చి 31 మధ్య కాలంలో రిజిస్టర్ అయినటువంటి వెహికల్కి సో చూడండి 2500 రూపాయలు పర్ కిలో వాట్కి సబ్సిడీ ఇస్తారు. అలా గరిష్టంగా ఒక్కొక్క వెహికల్కి 5000 రూపాయల వరకు కూడా మనకి సబ్సిడీ ఇస్తారు. అంటే సింపుల్గా మన భాషలో తెలియాలంటే ఇంక దీన్ని వదిలేయండి, ఇది పాత డేటా, ఇక దీన్ని వద్దండి, మళ్ళీ ఇది చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు దీన్ని వదిలేయండి. ఇప్పుడు దీని గురించి చూద్దాం. అంటే ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మారుతి లేదా హోండా అనేటువంటి ఒక కంపెనీ, హీరో అనేటువంటి ఒక కంపెనీ, హీరో హోండా లేదా హీరో కంపెనీ ఒక ఎలక్ట్రికల్ వెహికల్ని తయారు చేసిందండి, 2 వీలర్ వెహికల్ని తయారు చేసింది. సో మరి తయారు చేసినప్పుడు దాని యొక్క ధర 1,50,000గా ఖచ్చితంగా ఉండాలండి. గరిష్టంగా 1,50,000 ఉండాలండి, దాని ధర 1,50,000 ఉండాలి. ఓకేనండి. సో 1.6 lakh అని చెప్పేసి అంటామండి. గరిష్టంగా ఎంత ఉండాలి, ఇదిగోండి. సో మాక్సిమం ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ అవైలబుల్ ఇన్సెంటివ్ ఖచ్చితంగా అది 1,50,000 అయ్యి ఉండాలి. ఆ 1,50,000 ఉంటే ఒక్కొక్క వెహికల్కి గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఇస్తుంది? ఈ హీరో కంపెనీకి తయారు చేసినందుకు ఇదిగోండి 5,000 రూపాయలు ఇస్తుంది. 5,000 రూపాయలు ఇస్తుంది. గతంలో ఎంత ఇచ్చేది? 10,000 రూపాయలు ఇచ్చేది, ఇప్పుడు తగ్గించింది. అంటే ఇప్పుడు వాడికి ఎక్స్ ఫ్యాక్టరీ ధర 1,50,000 అంటే వాడి ఎక్స్ ఫ్యాక్టరీ అంటే వాడికి తయారైంది, వాడికి ఖర్చు అయింది 1,50,000 అనుకోండి. సో దాంట్లో ఒక 5,000 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందండి, గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది ఆ తయారు చేసినందుకు. అలా ఒక్కొక్క వెహికల్కి 5,000 రూపాయలు ఇస్తుందండి. ఇది దీని మీనింగ్. ఓకేనా? సో ఎందుకని మంచిది గుర్తుంచుకోండి. అలా వాల్యూ ఆ వెహికల్ అనేది మ్యాక్సిమం సో మనకి ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ అనేది 1,50,000గా ఉండాలి ఆ యొక్క వెహికల్ది. అలా ఉంటే పర్ వెహికల్కి 5,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. అంటే ఒక్కొక్క వెహికల్కి 5,000 ఎందుకు ఇస్తుంది? విద్యుత్ వాహనాలను తయారు చేస్తున్నారు కాబట్టి ఆ హీరో కంపెనీని ప్రోత్సహిస్తుంది. అంటే ప్రోత్సహించడం అంటే ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేస్తే వాటి అలాంటి వెహికల్స్ ఇంకా ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. అలా ఎక్కువగా ఉత్పత్తి చేస్తే మార్కెట్లోకి వస్తాయి. మార్కెట్లోకి వస్తే మనం యూజ్ చేస్తాం. మనం యూజ్ చేస్తే ఇక పొల్యూషన్ అనేది తగ్గుతుంది. అంటే పెట్రోల్ డీజిల్ వాడకుండా జస్ట్ ఛార్జింగ్ పెడతారండి. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు, జస్ట్ ఛార్జింగ్ పెడతాము అంతే. సో దీని నుంచి వచ్చేటువంటి పొగ నుంచి వచ్చేటువంటి పొగ మ్యాక్సిమం రాదండి. ఓకేనా? CO2 లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. దానివల్ల పర్యావరణానికి సేవ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మన విదేశీ మారక ద్రవ్యం అంటే మనము చమురుని దిగుమతి చేసుకుంటాం కదా, ఆ దిగుమతి చేసుకోవడానికి మనం డాలర్స్లో చెల్లిస్తాం కదా, ఆ డబ్బులు బయటికి వెళ్లకుండా మన దగ్గరే ఉంటాయి. అలా ఆ డబ్బులు ఉపయోగించుకొని గవర్నమెంట్ ఇంకా మంచి కార్యక్రమాలు చేపడుతుంది. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? సో ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. ఇలా దాదాపుగా మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వారట సో మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ నుంచి 2,767 కోట్ల రూపాయలను సబ్సిడీ రూపంలో ఇస్తారు ఆ ఇండస్ట్రీస్ నుంచి. ఏది దీనికి నోడల్ ఏజెన్సీకి ఏ మినిస్ట్రీ? మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అన్నాం కదా, ఆ ఇండస్ట్రీ నుంచి 2,767 కోట్లు ఇస్తారు ఓవరాల్గా. ఇదేంటి సార్ ఇక్కడ మరి 11,900 కోట్లు ఏంటి? ఇవి దీంట్లో 3 వీలర్స్ 2 వీలర్స్ 4 వీలర్స్ అన్ని కలిపి ఉన్నాయండి. అంటే ఓవరాల్గా అవుట్లే దీనికి ఇంత, పర్టికులర్గా అయితే మాత్రం 2 వీలర్స్కి అయితే మాత్రం ఇంత మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ నుంచి సబ్సిడీస్ రూపంలో వివిధ కంపెనీస్కి ఇస్తారు. ఓకే రైట్. ఇది PME డ్రైవ్కి సంబంధించి పూర్తి సమాచారం. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో సుశీల్ కుమార్ లోహానీ అని చెప్పేసి ఒక వ్యక్తి వార్తల్లోకి వచ్చారు. ఈయన దేనికి చైర్మన్గా అపాయింట్ అయ్యారట అంటే సో ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, పేరు వినే ఉంటారండి. ఏంటండి? ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము. ఈ యొక్క ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా ఎవరు వచ్చారని మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతారు. అన్నప్పుడు సుశీల్ కుమార్ లోహానీ. సార్ వాళ్ళు ముగ్గురా ఒక పేరేనా? ఒక పేరేనండి. కట్ చేసి చదివితే 2 కట్లుగా చేస్తే 3 పేర్లు వస్తాయి. ఏ పేర్లు వస్తాయి? సుశీల్ కుమార్ లోహానీ. అలాగా చదవకూడదు, సుశీల్ కుమార్ లోహానీ పూర్తిగా చదవాలి. ఆయన రావడం జరిగింది. మరి యొక్క ఇన్లాండ్ వాటర్ వే అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది సార్? అసలు ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది? దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? దాని బేసిక్ పాయింట్ చూద్దాం. సో గతంలో అది చూసే ముందర గతంలో మనకి సునీల్ పలివాల్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉండేవారు. ఇప్పుడు ఈయన పేరు అవసరం లేదులే, మర్చిపోండి. కొత్త ఆయన వచ్చారు కదా లోహానీ గారు, వారి పేరు గుర్తుంచుకోండి. ఓకేనండి. భారతదేశంలో జల మార్గాలకు సంబంధించి జల మార్గాలు ఉంటాయి చూసారండి. సో రివర్ సిస్టమ్స్ జల మార్గాలు. సో ఆ జల మార్గాల్లో ప్రయాణాన్ని సులభతరం చేస్తూ ఉంటుంది. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రయాణికులకు సంబంధించి ఆ నదీ జల మార్గాలను సో వాళ్ళు ప్రిజర్వ్ చేస్తారన్నట్టు. అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించేది సో ఇన్లాండ్ వాటర్ వే అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. జల మార్గాల బాధ్యతను వహించేటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి ఒక స్టాట్యూటరీ బాడీ.
సరే, దాని ఫుల్ ఫామ్ మీకు ఇక్కడ ఉంది. సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు సార్? దీన్ని ఏర్పాటు చేసింది 1986 అండి. దీని యొక్క ప్రధాన కేంద్రాలయం హెడ్ క్వార్టర్స్ ఎక్కడ సార్ అంటే ఉత్తరప్రదేశ్ నోయిడా అని చెప్పేసి అంటామండి. ఏంటండి? ఉత్తరప్రదేశ్ నోయిడా అని చెప్పేసి అంటాం. సో ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్? మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండి. షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ అని చెప్పేసి అంటామండి. సింపుల్ గా మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఆ మినిస్ట్రీ కింద ఇది పనిచేస్తుంది. చాలు. ఏ మినిస్ట్రీ? హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఏర్పాటు చేశారు? దానికి చైర్మన్ గా ఎవరు? చాలు. ఇదేం చేస్తుంది? ఏదైతే జలమార్గాలకు సంబంధించిన అంశాల మీద సో మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. ఓకేనండి. సో ఆ జలమార్గాలు ఇప్పుడు మనకి రోడ్డుకు సంబంధించి అనుకోండి. సో మనకి ఎవరు ఉంటారు? R&B రోడ్డు బోర్డు అని చెప్పేసి ఉంటుందండి. రోడ్ల భవనాల శాఖ మంత్రిత్వం అని చెప్పేసి అంటారు. అలా వాటర్కి సంబంధించి అయితే మాత్రం ఇన్లాండ్ బేస్ వారు ఉంటారు. ఓకే. మరి గతంలో ఇలా కొత్తగా అపాయింట్మెంట్స్ అయిన వాళ్ళల్లో మీకు ఒకసారి గుర్తు చేస్తాను చూడండి. మనకి రీసెంట్గా GSIకి సంబంధించి జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించి మొట్టమొదటి లేడీ అని ఒక ఆమె వచ్చారు అని చెప్పేసి అన్నానండి. సో వర్ష అశోక్ అని చెప్పేసి ఒక ఆమె వచ్చారు. వర్ష అశోక్ అగ్లావా అని చెప్పేసి ఒక ఆమె వచ్చారు అని చెప్పేసి డిస్కస్ చేసాం. అదేవిధంగా సో మనకి రీసెంట్గానే మనకి ఈడీగా అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని చెప్పేసి అంటాము. రాహుల్ నవీన్ అని చెప్పేసి వీరు పదవీ కాలాన్ని మరొక సంవత్సరం పొడిగించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ రెవెన్యూ కింద పనిచేస్తుంది. డిపార్ట్మెంట్ అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అని, మినిస్ట్రీ అయితే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అని చెప్పేసి డిస్కస్ చేసాం. అదేవిధంగా ఇండిగోకి సంబంధించి MD అండ్ CEO ఇండిగో అని చెప్పేసి అంటామండి. సో ఇండిగోకి సంబంధించి ఒక ఎయిర్లైన్ అంటే CEOగా మనకి విల్ వాల్ష్ అని చెప్పేసి ఒక ఆయన వచ్చారని చెప్పేసి అన్నాం. అదేవిధంగా ఎయిర్ ఇండియాకి సంబంధించి అండి. సో మనకి ఎయిర్ ఇండియాకి సంబంధించి ఒక వ్యక్తి ఇథియోపియా దేశానికి సంబంధించి గెబ్రే మరియం అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. ఓకేనండి. సో ఇవన్నీ కూడా మనం వెరీ రీసెంట్గా మనం డిస్కస్ చేసాం ఈ 3 రోజుల్లోనే. ఇవన్నీ గుర్తుంచుకుంటే ఖచ్చితంగా ఈ మహిళ కాబట్టి సో మనకి వర్ష అశోక్ అగ్లావే ఈమె లేడీ అండి. ఖచ్చితంగా దాని నుంచి బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గుర్తుంచుకోండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసరికి ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. ఆయన పేరు సుశీల్ కుమార్ లోహానీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే, రైట్. సో నెక్స్ట్ మనం చూద్దాం. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే చూడండి, ఏదైతే మిజైల్ స్టాటిక్ విత్ CA కోర్స్ నేను మీకు తీసుకురావడం జరిగింది. సో అభ్యర్థుల కోరిక మేరకు సో మీకు 888కే నేను అందిస్తున్నానండి. ఈ మిజైల్ అనేది మీకు రాబోతున్నటువంటి, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒకసారి Group 2 పేపర్లో చూడండి, ప్రిలిమ్స్ చూడండి, మెయిన్స్ చూడండి. మీరు Group 2 అభ్యర్థులు ఓన్లీ ప్రిలిమ్స్ కోణంలో మాత్రమే కదండి కరెంట్ అఫైర్స్ చదవాల్సింది, మెయిన్స్ కోణంలో కూడా చదవాలి. సో ఖచ్చితంగా మీరు 1:1లో సెలక్షన్ బోర్డులో ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ మిజైల్ మీ దగ్గర ఉండాల్సిందే. అదేవిధంగా SI అండ్ కానిస్టేబుల్ అభ్యర్థులు మాకు స్టాటిక్ ఉండదు కదా అని మీరు అనుకుంటున్నారు. అలా అనుకుంటే మీరు ఇబ్బంది పడినట్లే. మీరు లాస్ట్ టైము ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి SI పేపర్ ఒకసారి చూడండి. నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్, మిగతావి మీకు జాగ్రఫీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, ఆ క్వశ్చన్ పేపర్లు ఒకసారి చూడండి. సో ఆ క్వశ్చన్ పేపర్లో స్టాటిక్ బిట్లు ఎన్ని ఉన్నాయో చూడండి. సో అవి కూడా ఇక్కడ నేను కవర్ చేయడం జరిగిందండి. మళ్ళీ చెప్తున్నాను, మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 మార్కు కూడా చాలా ఇంపార్టెంట్. సార్ 1 మార్కు, 2 మార్కులు, 5 మార్కుల కోసం ఇంత చదవాలా అని చాలామంది భ్రమలో ఉంటారండి. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ ఒక్కసారి నేను చెప్పినట్టు వినండి, ఖచ్చితంగా రేపు మీకు ఎగ్జామ్ సెలక్షన్లో ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఒక్కసారి మీరు గతంలో మీకు నచ్చినట్టు చదివారు, ఈసారి ఎగ్జామినర్కి నచ్చినట్టు చదవండి, మీకు ఖచ్చితంగా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఎక్కువ మార్కులు వస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, సో ఎందుకు అంటే మనకి 1 మార్కు, 2 మార్కులే డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుందండి. ఒక్కొక్కసారి 1 మార్కే మన 30 సంవత్సరాల భవిష్యత్తుని కూడా నిర్దేశించింది. మరి ఆ 1 మార్కు కూడా ఉండకుండా కరెంట్ అఫైర్స్లో మీరు సెంట్కి %, మా రోజులు మారాయి. సో కరెంట్ అఫైర్స్లో 30కి 15 వస్తే చాలు, 20 వస్తే చాలు, 22 వస్తే చాలు అనేటువంటి మైండ్ సెట్ తీసేయండి. 30కి 30 నాకు రావాల్సిందనే మైండ్ సెట్ని అలవాటు చేసుకోండి. ఆ అలవాటు చేసుకున్న వారి కోసం ఈ మిజైల్ అనేది నేను తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా కానిస్టేబుల్ అండ్ SI ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణలో కానీ ఏపీలో కానీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఖచ్చితంగా ఈ మిజైల్ మీ దగ్గర ఉండాలి. ఈ మిజైల్ని దగ్గర పెట్టుకొని ప్రీవియస్ పేపర్లో చూడండి. సో మీకే అర్థమవుతుంది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి మీకు ఒక సెషన్ కూడా నేను తీసుకుంటాను. సో ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి.
టైం ఆల్రెడీ ఒక 2 టాపిక్స్ అనేవి నేను అప్లోడ్ చేశాను. ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల్ని ఒకసారి ఈ కోర్స్ ఎవరైతే తీసుకున్నారో గ్రూప్ 2 కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి, సో ఏ ఎగ్జామ్ అయినా సరే, సో ఒక్కసారి మీ ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేయండి. మీరు కోర్స్ తీసుకున్నారు కదా, ఇది ఎలా ఉపయోగపడుతుంది, బాగుందా, ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఉందా, ఒకసారి ఎంక్వైరీ చేయండి. వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే తీసుకోండి. అది కూడా మళ్ళీ చెప్తున్నా, ఓకేనా? సో ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ ఉంది కాబట్టి సో మనము ఇబ్బంది పడవలసిన పని లేదు. క్వాలిటీ లేకుండా డంపింగ్ ఉంటే ఎన్నాళ్ళు దాస్తామా డంపింగ్ని, ఓకేనా? సో ఎప్పటికైనా నిజం నిప్పు లాంటిది, నో డౌట్ అబౌట్ ఇట్. సో దీని యొక్క ఉపయోగం ఏంటన్నది రేపు నువ్వు ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు తెలుస్తుంది. దయచేసి ఆపర్చునిటీస్ని మిస్ చేసుకోమాకండి. ఈసారి నోటిఫికేషన్లు మిస్ అయ్యాయంటే ఆ తర్వాత నువ్వు నెలకి రూమ్లో 10,000, నెలకండి 10,000 కాకపోయినా కనీసం నెలకి 5,000 ఖర్చు పెట్టాలి. అలా 4 సంవత్సరాలు ఖర్చు పెట్టాలి. సో దయచేసి ఈసారి ఆపర్చునిటీస్ ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామినర్కి స్పేస్ ఇవ్వకూడదు. మనం అన్ని కోణాలలో మన ప్రిపరేషన్ ఉండాలి. టైం సఫిషియెంట్గా ఉంది. ఎగ్జామ్స్కి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఈ టైంలో చేసిన ప్రిపరేషనే కరెక్ట్ ప్రిపరేషన్. అంతే తప్ప నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హడావుడిగా ఆడి చదవలేదు, ఇది చదివితే బాగుండు, అది చదివితే బాగుండు అని అనుకుంటాం. బాగుండు అనుకుంటాం అంతే, చేసేది ఏం లేదు. సో అందువల్ల అన్ని దారులు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నానండి, లాస్ట్ టైం మీరు కానిస్టేబుల్ మెయిన్స్ మారథాన్ మీరు చూశారు, ఎన్ని క్వశ్చన్లు వచ్చాయో చూశాను. 2 తెలుగు రాష్ట్రాల్లో సో క్వశ్చన్స్ నేను మీకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో కూడా నేను ఒక ప్రముఖ సంస్థలో పనిచేస్తున్నప్పుడు నేను మీకు చూపించాను. సో ఓకేనా? సో ఏదైనా సరే కరెంట్ అఫైర్స్లో అది ఫ్యాకల్టీదే ఉంటుందండి, అది మాత్రం వాస్తవం, ఓకేనా? అంతే తప్ప ఇంకొకటి కాదు. ఒక కరెంట్ అఫైర్స్ విషయంలో నో డౌట్ అబౌట్ ఇట్. ఈసారి కూడా ఏ ఎగ్జామ్లో అయినా సరే ఆ క్వశ్చన్ పేపర్లు అన్నీ కూడా ఈ కోర్సు మీకు ఎలా ఉపయోగపడింది స్క్రీన్ షాట్ తీసి కూడా నేను పెడతాను. నేను మీకు అంతా హామీ ఇస్తున్నాను, ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అమిత్ షా ప్రెసిడెంట్స్ కలర్ టు పుదుచ్చేరి పోలీస్ అని చెప్పేసి అంటున్నారు. చూడండి, అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ కోఆపరేషన్ మినిస్ట్రీ. సో వీరు 2 పోర్ట్ఫోలియోస్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. వీరు ప్రెసిడెంట్స్ కలర్ అని చెప్పేసి పుదుచ్చేరికి, చూడండి ఏంటండి ప్రెసిడెంట్స్ కలర్ అని చెప్పేసి ఒక హానర్ అండి, అది దాన్ని పుదుచ్చేరి పోలీసులకు ప్రదానం చేయడం జరిగినది. రైట్. సో మరి చూస్తే ఓకేనండి, ఇది వేరేదండి. సో ఇది వద్దులండి, ఇది నో ప్రాబ్లం, ఇది లాస్ట్ స్లైడ్కి సంబంధించింది, ఓకేనా? సో రైట్. సో ఇది లేదు, సో ఇది లాస్ట్ స్లైడ్కి సంబంధించింది, ఇది అవసరం లేదు. రైట్. ఒకసారి చూడండి, మరి యొక్క ప్రెసిడెంట్ కలర్స్కి సంబంధించి మనం చూస్తే దీన్నే ఏదైతే ఈ యొక్క ప్రెసిడెంట్ కలర్స్ దీన్నే మనం ఏం పిలుస్తాం సార్ అంటే రాష్ట్రపతి కా నిషాన్ అని చెప్పేసి పిలుస్తామండి. ఏమండి? రాష్ట్రపతి. ఓకే అండి. సో మనకి రాష్ట్రపతి కా నిషాన్ అని చెప్పేసి అంటామండి. సో నిషాన్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే సో మనకి ఎవరైతే ఆర్మీ వారు కానివ్వండి, ఫోర్సెస్ కానివ్వండి, అంటే ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, లేకపోతే లా అండ్ ఆర్డర్ అంటే పోలీస్, సివిల్ పోలీసుకి కానివ్వండి, మన భారతదేశంలో సో లాయల్టీ అంటే బాగా విశేష సేవ చేసినటువంటి సో పోలీస్ సంస్థకు కానివ్వండి, సో ఫోర్సెస్కి కానివ్వండి, ప్రెసిడెంట్స్ కలర్ అని చెప్పేసి అది ఒక హానర్గా ఇస్తూ ఉంటారండి. అదొక గౌరవార్థం అన్నట్టు. అంటే ఇప్పుడు మనకి పుదుచ్చేరికి ఇచ్చారు కాబట్టి పుదుచ్చేరి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చారండి. అంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పేసి, ఓకేనండి. సో కేసులు ట్యాకిలింగ్ చేయడం విషయంలో కానివ్వండి, కేసులు ఛేదించడం విషయంలో కానివ్వండి, ఇలా ఓవరాల్గా బాగా పనిచేస్తుంది ఆ పోలీస్ వ్యవస్థ అని చెప్పేసి అంటారు. సార్ ఇది ఓన్లీ 1 సంవత్సరానికి ఇస్తారా, లేకపోతే ఎట్లా ఇస్తారంటే ఇది ప్రెసిడెంట్ గారి ఇష్టం అండి. అంటే అమిత్ షా గారు ప్రదానం చేస్తూ ఉంటారు ఇలా, ఓకేనా. ప్రెసిడెంట్స్ కలర్ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. మరి 2026కి సంబంధించే ఏప్రిల్లో అండి, 2026 ఏప్రిల్లో 2026 ఈ సంవత్సరంలోనే ఏప్రిల్ మంత్లో సో ఇక్కడ చూస్తే బీహార్ పోలీస్కి ఏంటండి, సో మనకి బీహార్ పోలీస్ అని చెప్పేసి అంటామండి. బీహార్ పోలీస్కి ఉత్తరాఖండ్ అని చెప్పేసి అంటామండి. ఉత్తరాఖండ్ పోలీస్కి థర్డ్ వన్ వచ్చేసరికి ఒడిషా పోలీస్ అని చెప్పేసి అంటామండి. ఒడిషా పోలీస్కి నెక్స్ట్ మేఘాలయ అని చెప్పేసి అంటామండి. మేఘాలయ పోలీస్కి ప్రెసిడెంట్స్ మెడల్ ఇవ్వడం జరిగింది, ఓకేనండి. సో అంటే ఆ బీహార్ పోలీస్ అంటే ఆ రాష్ట్రం మొత్తం పోలీస్ శాఖ బాగా పనిచేసింది అన్నట్టు. సో అందువల్ల ఏప్రిల్లో 2026లో బీహారు, ఉత్తరాఖండ్, ఒడిషా, మేఘాలయ పోలీస్కి ఈ ప్రెసిడెంట్స్ కలర్స్ అనేటువంటి మెడల్ని ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఇదిగోండి ఈ పుదుచ్చేరి ఉంది చూసారా, ఈ పుదుచ్చేరి పోలీస్కి ఎప్పుడు సార్ అంటే
ఆగస్టులో గుర్తుంచుకోండి. సో ఆగస్టు 9 ఆగస్టు 2026న సో ఈ యొక్క ప్రెసిడెంట్ కలర్స్ అని చెప్పేసి ప్రదానం చేయటం జరిగింది. రేపు మీకు ఎగ్జామ్లో పర్టికులర్గా అడగాలి అంటే సో ఈ యొక్క ప్రెసిడెంట్ కలర్స్ని ఆగస్టు 2026లో ఏ పోలీస్కి ఇచ్చారని అడుగుతారండి. అంటే పుదుచ్చేరి పోలీస్, తెలంగాణ పోలీస్, ఏపీ పోలీస్ ఇలా ఆప్షన్స్ ఇస్తారు. సో అందువల్ల మీరు ఆగస్ట్ అని గుర్తుంచుకోండి. ఆగస్ట్ అనగానే పుదుచ్చేరి పోలీసు. అలా కాకుండా ఏప్రిల్ అన్నారు అనుకోండి, ఏప్రిల్ అంటే ఈ 4 అని గుర్తుంచుకోవాలి. సిక్కిం కూడా ఇచ్చారండి ఫిబ్రవరిలో, ఇంకా అది అవసరం లేదులే, ఇక అలా ఇస్తూ ఉంటారు. రైట్ అని మీరు గుర్తుంచుకోవాల్సింది ఏప్రిల్ ఒకటి గుర్తుంచుకోండి, ఆగస్ట్ గుర్తుంచుకోండి. మేబీ ఇంకా వస్తాయి. ఓకేనా, ఇంకా వస్తాయి. వచ్చినప్పుడు అవి చదువుకుంటూ వెళ్ళాలి. మేబీ ఇవి కూడా అవసరం లేదు. ఒకవేళ ఇది ఆగస్ట్ కదా, ఒకవేళ సెప్టెంబర్లో, అక్టోబర్లో, నవంబర్లో ఇంకా ఏమైనా ఇస్తే అవి చదువుకుంటూ వెళ్ళండి. ఇది ఆపేసేయండి. ఒకవేళ ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఈ రెండే గుర్తుంచుకోండి. అంటే సిచ్యువేషన్ బట్టి చదువుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ వన్ చూసినట్లయితే మరణ శిక్షను నిషేధించిన లెబనాన్. చూడండి, లెబనాన్ అనే దేశము మరణ శిక్షను పూర్తిగా తొలగించిందండి. లెబనాన్ పార్లమెంటు మరణ శిక్షను నిషేధించింది. ఈ శిక్షకు బదులుగా కఠిన శ్రమతో కూడినటువంటి యావజ్జీవ కారాగార శిక్షను అమల్లోనికి తెచ్చిన తొలి అరబ్ దేశంగా నిలిచింది. గుర్తుంచుకోండి, తొలి అరబ్ కంట్రీ అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీ అని చెప్పేసి కూడా అంటామండి. ఏంటండి, సో మిడిల్ ఈస్ట్ కంట్రీ అని చెప్పేసి కూడా అంటాం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ మరణ శిక్షను నిషేధించినటువంటి తొలి అరబ్ దేశం ఏంటి ఇటీవల కాలంలో అంటారు. లేకపోతేనేమో 2026 ఆగస్టులో ఏ మిడిల్ ఈస్ట్ కంట్రీ ఇటీవల కాలంలో ఈ యొక్క మరణ శిక్షను పూర్తిగా నిషేధించి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది అని అడుగుతారు. ఇప్పుడు మీరు లెబనాన్ అని ఆన్సర్ చేస్తే సరిపోతుంది. అంటే గతంలో ఎవరైనా హీనియస్ క్రైమ్ చేసినప్పుడు వాళ్ళకి మరణ శిక్ష విధిస్తారండి. మరణ శిక్ష అంటే తెలుసు కదా మీకు, చంపేయడమే. రకరకాల ఫార్మేట్లో చంపేస్తారు. ఓకే, మరణ శిక్ష అంటే. బట్ అలా ఉండకూడదట. ఆ మరణ శిక్ష కాకుండా ఇంకా యావజ్జీవ కారాగారం, అంటే ఇక బ్రతికున్న వాళ్ళు జైల్లోనే ఉండాలి. సో ఉరేయటం లేదు అని చెప్పేసి లెబనాన్ తీసుకొచ్చింది. ఓకే అండి. ప్రపంచంలో ఎక్కువగా ఇలా మరణ శిక్షలు విధిస్తున్న దేశం ఏంటి? ఇరాన్ దేశం అండి. ఇరాన్ దేశం ప్రపంచంలోనే ఎక్కువగా మరణ శిక్షలు విధిస్తున్న దేశం ఇరాన్. కానీ ఇటీవల కాలంలో లెబనాన్ అనేది పూర్తిగా, యాక్చువల్గా వీళ్ళు 2004 నుంచి అనధికారికంగా ఉరి శిక్షలు విధించకూడదు, కఠిన శిక్షలు విధించాలి, యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి తప్ప హ్యాంగింగ్ అనేది ఉండకూడదు అన్నారు. ఇప్పుడు దీన్ని అఫీషియల్గా పార్లమెంట్ ఆమోదం తెలపడం జరిగింది. మేబీ రేపు బిట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, గుర్తుంచుకోండి. ఓకేనా, రైట్. సో అదే విధంగా ఇక్కడ మనం చూస్తే ఇది చూడండి. సో లెబనాన్ అరబ్ కంట్రీ టు అబాలిష్ ద డెత్ పెనాల్టీ అని చెప్పేసి అంటున్నారు. ఓకేనండి, అంటే మరణ శిక్ష నుంచి జీవిత ఖైదుగా, అంటే బ్రతికినన్నాళ్ళు జైల్లోనే బతకాలి. సో ఇలా ఉరి శిక్ష అనేది ఉండదు అని చెప్పేసి అంటున్నారు, గుర్తుంచుకోండి. మరి ప్రస్తుతం లెబనాన్కి క్యాపిటల్ ఏంటి సార్ అంటే, సో దాని యొక్క క్యాపిటల్ బైరుత్ అని చెప్పేసి అంటామండి. ఏంటి సార్ అంటే, సో మనకి బైరుత్ అని చెప్పేసి అంటాము. ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. ఓకేనా. కరెన్సీ వచ్చేసరికి లిరా అని చెప్పేసి అంటామండి. కరెన్సీ వచ్చేసరికి లిరా అని చెప్పేసి అంటాము, లేదా పౌండ్ అని చెప్పేసి కూడా అంటాము, లిరా. మరి దీని ప్రస్తుత ప్రెసిడెంట్ అండి. సో లెబనాన్ ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే జోసెఫ్ అవున్ అని చెప్పేసి అంటామండి. జోసెఫ్ అవున్ అని చెప్పేసి అంటాం, ఈయన ఉన్నారు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ వన్ చూసినట్లయితే చూడండి, సిరియా మాజీ అధ్యక్షుడు అసద్కు మరణ శిక్షను సో అక్కడ కోర్టు విధించడం జరిగింది. చూడండి, సో మీకు ఏదైతే పిఎంలు ప్రెసిడెంట్లు ఒక బిట్ అడుగుతారండి. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇదిగోండి, ఒకసారి చూడండి. సో ఇక్కడ మనం చూస్తే ఇటు సైడ్ ఏమో ప్రెసిడెంట్లు ఇస్తారండి, ఇటేమో కంట్రీస్ ఇస్తారండి. సో మ్యాచ్ ఇటేమో 1 2 3 4 అంటారు, ఇటేమో ABCD ఇస్తారు. సో అప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతారండి. అయితే ఇక్కడ చిన్న పాయింట్ చూడండి సార్, మరి ఏ ప్రెసిడెంట్ చదవాలి, ఏ పిఎంలు చదవాలి? ఓ డైలీ 10-15 మంది మారుతారండి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడే మనం స్మార్ట్ వర్క్ చేయాలి. ఇదేనండి, అభ్యర్థులు ఇక్కడే బాగా తప్పు చేస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రెసిడెంట్ ఒక పిఎంలో వార్తలు రాగానే వాళ్ళని చదువుతారు. అలా చాలామంది వస్తారు, 2 రోజులు బాగానే చదువుతారు. ఇక వరుసగా 20 మంది 30 మంది రాగానే ఇక డిలా పడిపోతారు. ఇదేంట్రా బాబు, ప్రతిరోజు వస్తున్నాయి, ఇవి ఆడు చదువుతాంలే అని చెప్పేసి అనుకుంటారు. మీరు అలా అనుకోవటంలో తప్పు లేదు, వాస్తవం కూడా. వాస్తవం ఏంటంటే ఇక్కడే మనకు స్మార్ట్ వర్క్ చేయాలి. మళ్ళీ చెప్తున్నానండి, మనము ఏదైనా కొత్తగా ఒక పిఎంని కానీ ప్రెసిడెంట్ గారు ఒక బిట్ ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తుంది, నో డౌట్. మరి వచ్చినప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చదవాలి అంటే, సో అదేనండి,
ర్యాంకర్కి అంటే జాబ్ వచ్చే వాళ్ళకి జాబ్ రానోడికి తేడా ఏంటంటే ఇక్కడే ఉంటుంది. ఏంటంటే సో చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గతంలో ఎలా చదివావు, ఇప్పుడు కూడా ఇలానే చదువుతున్నావు. నీ గురించే చెప్తున్నా విను. నైనా ఎస్ఐ, నైనా గ్రూప్ 2 మున్సిపల్ కమిషనర్ గారు, మీ గురించే చెప్తున్నా. ఓకేనా? ఏంటి సార్ అంటే మీరు గతంలో చదివారు, ఇప్పుడు కూడా ఇలానే చదువుతున్నారు. ఏం చదువుతున్నారు చెప్పమంటారా? చూడండి, న్యూస్లో వచ్చిన ప్రతి పిఎం గురించి చదువుతున్నారండి. మీకు న్యూస్లో వస్తే అంటే పలానా పిఎం కానీ లేకపోతే పలానా ప్రెసిడెంట్ కానీ సో అపాయింట్ అయ్యారు అంటే అవన్నీ కూడా చదువుతున్నారు. అన్నీ చదువుతారు. చివరికి 30 మంది 20 మంది కాగానే ఇక ఇదేంటి అని చెప్పేసి ఒక విసుగులో ఉన్నారు. సో దయచేసి అలా చదవకూడదండి. ఇక్కడే ఒక ఫ్యాకల్టీ స్ట్రెంత్ కూడా బయటపడుతుంది. ఇక్కడే ఒక ఫ్యాకల్టీ యొక్క స్మార్ట్ వే కూడా బయటపడుతుంది. సో అలా చదవకూడదని నేను చెప్తా. సో మీరు కావాలంటే చెక్ చేసుకోండి. అది మోసధోరణ పద్ధతి అండి. బట్టి పట్టడం అంటారండి. బూడిదలో పోసిన పన్నీర్ అంటారండి. ఐఎమ్ వెరీ సారీ సే దట్, ఇలా చెప్పారని బాధపడమాకండి. మరి ఎలా చదవాలి సార్ మీరు చెప్పండి? చూడండి, సో ఇలా చదివితే మనకి ఇబ్బంది పడతాం. సో నేను ఇప్పుడు మీకు ఇలాంటి వ్యక్తులు ఎలా చదవాలి అంటే ఫస్ట్ ప్రియారిటీ, సో మళ్ళీ చెప్తున్నా చూడండి, ఆ పిఎం కానీ లేదా ప్రెసిడెంట్ కానివ్వండి, సో అది మాజీ అవ్వచ్చు, ఓకేనండి, మాజీ అవ్వచ్చు, లేదా ప్రస్తుతం కొత్తగా వచ్చిన వ్యక్తి అవ్వచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇలా ఎవరైనా వివాదాస్పదంగా ఉంటే, వివాదాస్పదం అని చెప్పేసి అంటామండి. వివాదాస్పదంగా ఉంటే, ఇప్పుడు చూడండి, వివాదాస్పదంగా అంటే ఇదిగోండి, సో ఈయన గతంలో ఇప్పుడు లేడండి, సిరియాకి ఇప్పుడు ఈయన ప్రెసిడెంట్ కాదు, అయినా సరే ఈయన గురించి చదువుకోవాలి. ఎందుకు? ఈయన వివాదాస్పదంగా ఉన్నాడు కాబట్టి. ఫస్ట్ ప్రియారిటీ ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలండి. మీకు గతంలో సౌత్ కొరియాకి సంబంధించి మీరు పేరు వినే ఉంటారు. సౌత్ కొరియాకి సంబంధించి ఒక ప్రెసిడెంట్ అక్కడ మార్షల్ లా ఇంప్లిమెంట్ చేశారని, ఓకేనండి. సో మరి అక్కడ అతను మళ్ళీ అక్కడ జైలు శిక్ష విధించారని అలా అన్నప్పుడు అప్పట్లో ఎగ్జామ్స్లో అడిగారు. సో అందువల్ల ఇలా కొంచెం వివాదాస్పదంగా ఉన్న వాళ్ళని చదవాలి. ఇది ఒక పాయింట్, ఓకేనా? అంటే ఆయన అవినీతి చేసి అది మాజీ అవ్వచ్చు, ఇప్పుడున్న వ్యక్తి అయినా అవ్వచ్చు, స్టెప్ డౌన్ అయిపోవటం, దిగిపోవటం, లేకపోతే అతని మీద అవినీతి ఆరోపణలు రావటం, లేకపోతేనేమో అతను ఇంకొక విధమైన కేసులు ఇరుక్కోవడం, జైలు నుంచి రావడం, మళ్ళీ వెళ్ళడం, ఇలాంటి వివాదాస్పదమైనటువంటి పిఎంలు ప్రెసిడెంట్లు వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులు చదవాలి ఫస్ట్. రెండో పాయింట్, సో మీకు పిఎంలు ప్రెసిడెంట్ చదువుతున్నప్పుడే మొట్టమొదటి విమెన్ అని చెప్పేసి అంటామండి. విమెన్ అంటే మహిళా పిఎం అని చెప్పేసి అంటామా? మహిళ, మొట్టమొదటి మహిళ, లేకపోతేనేమో రెండవ మహిళ, మూడవ మహిళ, ఉమెన్కి ప్రియారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ మూడో పాయింట్, ఒక పిఎం కానీ ఒక ప్రెసిడెంట్ గారు చదువుతున్నప్పుడు ఆయన ల్యాండ్ మార్క్ ఉంటుందండి. అంటే ఈయన ఇప్పటి నుంచి 30 సంవత్సరాల నుంచి ఒకేసారి చేస్తున్నారు, లేదా 30 సంవత్సరాల నుంచి దిగిపోయాడు, లేకపోతేనేమో ఆ దేశానికి ఇతనే యంగెస్ట్ అండి, ఓకేనండి. సో మనకి యంగెస్ట్ అని, లేకపోతే ఓల్డెస్ట్ అని అంటే అప్పటి వరకు కూడా ఆ దేశానికి చేసిన వాళ్ళలో ఇతనే యంగ్ అండి, 30 సంవత్సరాలకే పిఎం అయ్యాడండి. లేకపోతే ఓల్డ్ ఇతనేనండి, 70-90 సంవత్సరాలు అప్పుడు పిఎం అయ్యాడండి. ఇలా ఉంటాయి చూసారా? ఈ 3 మాడ్యూల్లో చదువుకోండి. ఈ 3 మాడ్యూల్స్లో చదువుకోవాలి. ఈ 3 మాడ్యూల్లో చదువుకోండి, ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. ఇలా మొత్తం ఈ మాడ్యూల్లో చదివితే మీకు 6 నెలల్లో, అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్చి నుంచి ఇప్పుడు ఆగస్టు వరకు కూడా మహా వస్తే 10 మంది వస్తారు అంతే. 10 మందే, ఎక్కువ చదవకూడదు. అంటే ఓవరాల్గా నువ్వు ఎగ్జామ్కి వెళ్ళే లోపు 10 నెలల్లో మహా చదివితే 20 మంది పేర్లు చదువుతావు. ఆ 20 మంది పేర్లో ఒక బిట్ కన్ఫామ్, అంతే తప్ప మొత్తం మీదేసుకున్నావు అనుకో, గూట్లో ఉన్న గుండ్రాయిని మీద పెట్టుకున్నట్టు ఉంటుంది. అదేదో గూట్లో ఉంటే బాగుంటుందిగా, నెత్తి మీద ఎందుకు భారం, ఇదెందుకు నీకు భారం? ఇలా స్మార్ట్ వేగా చదువు, సక్సెస్ వస్తుంది. ఇది ఏ పుస్తకాల్లో రాయరు, ఇది ఏ పీడిఎఫ్లో రాయరు, ఇలా చదువు అలా చదువు అని. ఇట్స్ ఏ పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఓకేనండి. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇదిగోండి ఆయనే, సరే ఈయన గురించి చెప్పాలి కదా అసలు ముందర. ఈయన ఏం చేశాడు? బషర్ అల్ అసద్ అని చెప్పేసి అంటామండి. సో ఇతను క్రైమ్స్ చేశారట. మరి అదేంటో చూడటానికి చూడండి ఎంత అమాయకుల్లాగా ఉన్నాడు. ఎంత అమాయకుల్లాగా ఉన్నాడు. అట్లానే ఉంటారు, అమాయకుల్లాగా కనపడతా ఉంటారు దొంగలు, ఇలాంతా దొంగలే. సరే చూద్దాం, ఈయన ఏం చేశాడట? సిరియా మాజీ అధ్యక్షుడు, సో ఓకేనండి, అసద్ అని చెప్పేసి అంటాము. సో మరి ఈయనకి సంబంధించి పూర్తిగా చెప్పాలంటే బషర్ అల్ అసద్ అని చెప్పేసి అంటాం పూర్తిగా. సిరియా అధ్యక్షుడిగా పదవీ చిత్తుడైనటువంటి, ఇప్పుడు లేడండి పదవిలో, ఈయన నియంత, ఓకే, మాజీ నియంత బషర్ అల్ అసద్, ఈయన పూర్తి పేరు అది. అసద్కు ఆయన సోదరుడికి కూడా స్థానిక కోర్టు మరణ శిక్ష విధించింది, ఓకేనా. ఆయన యొక్క సోదరుడి పేరు అవసరం లేదు, ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్గా చేయలేదు కదా.
ఓకేనా, ఈయన ప్రెసిడెంట్గా చేశారు కాబట్టి ఈయన పేరు గుర్తుంచుకోండి. అసద్ మానవాళి వ్యతిరేక కార్యకలాపాలకు యుద్ధ నేరాలకు పాల్పడ్డారని డమస్కస్లోని 4వ క్రిమినల్ కోర్టు తన తీర్పులో పేర్కొన్నది. అసద్ కుటుంబం 5 దశాబ్దాలుగా చూడండి 50 సంవత్సరాలుగా సిరియాని పరిపాలించిందంటండి వాళ్ళ కుటుంబం. ఈయన 20 సంవత్సరాలు పరిపాలించాడండి. నియంత 20 సంవత్సరాలు పరిపాలించినప్పుడు సో మనకి మాదక ద్రవ్యాల కేసులో కూడా ఈయన మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. లైంగికంగా కొంతమందిని వేధించాడట, మాదక ద్రవ్యాలు ఉన్నాయి. అదేవిధంగా కొంతమందిని ప్రభుత్వం మీదకి ఎవరైతే ఉద్యమకారులు నువ్వు చేస్తుంది తప్పు అని ఎవరైతే ఉద్యమం తీసుకొస్తారో వాళ్ళని చంపేయటమే, కాల్చిపడేయటం, మాదక ద్రవ్యాలను ఇచ్చేయటం. సో మనకి అక్రమంగా ఈ ఒక బాంబ్స్ కానీ గన్స్ కానీ ఇలా ఉంటుంది కదా, వాటిని వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం. ఈయన పేరు లేని పేరు కేసులు అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఇదిగోండి యుద్ధ నేరాలు అని చెప్పేసి అన్నారు చూసారా, ఇదిగోండి. సో మానవాళికి వ్యతిరేకంగా వ్యతిరేక కార్యకలాపాలు, యుద్ధ నేరాలకు పాల్పడ్డాడు. యుద్ధ నేరాలు అంటే సో అక్కడ ఉన్నటువంటి పౌరులు కానివ్వండి, సంస్థలు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పేసి ఒక ఎలిగేషన్ తీసుకొచ్చినప్పుడు మన రీసెంట్గా శ్రీలంకలో, నేపాల్ అక్కడ దాకా ఎందుకంటే మన జనరేషన్ జంత్రమంతలు ఏం జరిగింది, ఎడ్యుకేషన్ మిషన్ దిగిపోమంటే అల్లలు జరిగినాయి కదా. అంటే అలాంటివి ఆ దేశంలో జరిగితే ఎవడైతే చేశాడో అంటుందో చంపేశాడు యుద్ధాల పేరుతో. అంటే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారని చెప్పేసి ముసుగులో చంపేశారు, వాళ్ళని చంపేశారు నీ అంతా. సో అందువల్ల ఇప్పుడు ఈయనకి మరశిక్ష విధించారు. ఈయన ప్రజెంట్ రష్యాలో చోటు దాచుకున్నాడని, అంటే రష్యాలో ఉన్నాడని. ఈయనకి రష్యా వాళ్ళు షెల్టర్ ఇస్తున్నారు ప్రస్తుతం. రష్యా పుతిన్ ఈయన మంచి ఫ్రెండ్స్ అన్నట్టు. ఇప్పుడు మన కానీ బంగ్లాదేశ్ షేక్ హసీనా గారు బంగ్లాదేశ్ నుంచి మన భారతదేశంలో ఎలా ఉంటున్నారు, అలా ఈయన సోదరుడు చెప్పాం కదా, వీళ్ళిద్దరూ కూడా ప్రజెంట్ రష్యాలో ఉంటున్నారు. మరి చూద్దాం మరి ఏం జరిగిద్దో. ఓకేనా, మరి వీళ్ళు ఏం చేస్తారు, మరణశిక్ష విధించారు కాబట్టి మరి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి పంపించడమో ఏదో చేస్తారు. మళ్ళీ దీని మీద అప్డేట్ వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇటీవల కాలంలో సిరియా మాజీ ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతారు. మామూలుగా అయితే ఇప్పుడు సిరియా ప్రెసిడెంట్ ఇప్పుడు అవసరం లేదండి. ఈయన 2000 సంవత్సరం నుంచి 2024 వరకు కూడా సిరియాకి ప్రెసిడెంట్గా పనిచేశాడండి. దాదాపుగా 23 సంవత్సరాలు పనిచేశాడు. ఆ తర్వాత మళ్ళీ సిరియాలో ఒక విప్లవం వచ్చిందండి. మళ్ళీ ఎవరైతే ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి నువ్వు దిగిపో నువ్వు దొంగవి అని చెప్పేసి అంటే చివరికి దిగిపోయాడు. మళ్ళీ ఇప్పుడు వేరే ఒక అతను వచ్చాడు. ఓకేనా, మరి ఇప్పుడు వేరే అతను ఎవరు సార్ అంటే సో సిరియా ఇంకోటి సో ఇంకో పాయింట్ చెప్తా చూడండి. మరి ఇప్పుడు ప్రస్తుత సిరియా అని చెప్పేసి అన్నానా, సో మరి ఇప్పుడు ప్రస్తుత సిరియా ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే అహ్మద్ అల్ షారా అని చెప్పేసి అంటామండి. సో ప్రస్తుతం ఎవరు సార్ అంటే ప్రెసిడెంట్గా అహ్మద్ అని చెప్పేసి అంటామండి. అహ్మద్ అల్ సారా అని చెప్పేసి అంటాం, అల్ షారా అని చెప్పేసి అంటాం. ఈయన ఉన్నారు. సరే, ఇంకో పాయింట్ అన్నానా, ఎందుకైనా మంచిది ఈయన పొలిటికల్ పార్టీ పేరు కూడా గుర్తుంచుకోండి. ఈయన పొలిటికల్ పార్టీ అరబ్ సోషలిస్ట్. ఏంటంటే ఈయన పొలిటికల్ పార్టీ ఏంటి సార్ అంటే అరబ్ సోషలిస్ట్ బాత్ అని చెప్పేసి అంటామండి. ఇది ఈయన యొక్క పొలిటికల్ పార్టీ పేరు, పార్టీ నేమ్. ఎందుకైనా మంచిది, ఎందుకంటే ఈయన మరణశిక్ష విధించాడు కాబట్టి ఈయన పేరు ఇచ్చి ఈయన ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇలా కూడా ఇండైరెక్ట్గా ఎగ్జామ్లో అడుగుతారు. సో అందువల్ల ఈయన పొలిటికల్ పార్టీ కూడా గుర్తుంచుకోండి, అరబ్ సోషలిస్ట్ బాత్ అనే పొలిటికల్ పార్టీకి సంబంధించిన పర్సన్. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెసిడెంట్ సిరియా అహ్మద్ అల్ సరాహ్ అని చెప్పేసి అంటాం. ఇట్స్ ఎనఫ్ సరిపోతుంది. ఓకేనండి, రైట్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే చూడండి, ఒక గస్తీ నౌక, ఆ నౌక పేరు శృతి అని చెప్పేసి అంటామండి. శృతి హాసన్ కాదండి, ఆమె వేరు. ఓకేనా, ఆమె వేరండి. సో ఆమె వేరు, ఇది శృతి అని చెప్పేసి అంటాం. వేదాల్లో నుంచి పేరు తీసుకొని పెట్టారు. ఇది ఒక షిప్ అండి, ఒక కోస్ట్ గార్డ్ షిప్. చూడండి, నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ షోర్ పెట్రోల్ వెజల్ అని చెప్పేసి అంటామండి. ఏంటండి ఇది, నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ షోర్ పెట్రోల్ వెజల్ అని చెప్పేసి అంటాం. అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించి తీసుకొచ్చినటువంటి ఒక గస్తీ నౌక అని చెప్పేసి అంటాం. సముద్ర జలాల్లో గస్తీ కాస్తా ఉంటుందండి. ఏదైతే సముద్ర జలాలకు సంబంధించి ఏదైనా మాదక ద్రవ్యాలను ఇల్లీగల్గా ఎక్స్పోర్ట్ చేసినా, లేకపోతేనేమో ఏమైనా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినా, సో అలాంటి వాటిని గస్తీ కాసేటువంటి ఒక నౌక. సో దాన్ని మనం నెక్స్ట్ జనరేషన్ ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్ అని చెప్పేసి అంటాం. సో దీన్ని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్తో పాటు కోల్కతా గార్డ్ షిప్ బిల్డర్స్ ఇద్దరు కలిసి దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్తో పాటు కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంయుక్తంగా దీన్ని నిర్మించారు. ఎవరిద్దరు కలిపి
వీటిని తయారు చేయడం జరిగిందంటారు. గోవా అండ్ కోల్కతా వాళ్ళిద్దరూ తయారు చేశారు. కోల్కతాలో అంటే ఎక్కడ దీన్ని జలప్రవేశం చేయించారు అంటే కోల్కతాలో. కోల్కతాలో జరిగినటువంటి కార్యక్రమంలో శృతి అంటే దాని పేరండి. సో మనకి యాడ్ 3037 అని ఒక నంబర్ ఇస్తారులేండి. సో శృతిను యుద్ధ నౌకల తయారీ సమీకరణ విభాగం కంట్రోల్ వైస్ అడ్మిరల్ సంజయ్ సాధు ప్రారంభించారు. ఎవరండి? సంజయ్ సాధు అని చెప్పేసి అంటాము. ఈ సంజయ్ సాధు గారు ప్రారంభించడం జరిగింది. గుర్తుంచుకోండి. ఆ సంజయ్ సాధు గారితో పాటుగా వారి భార్య గారు అటెండ్ అయ్యారులేండి. ఈయన పేరు బాగా గుర్తుంచుకోండి. వీరు ఈ నౌకను ప్రారంభించడం జరిగింది. మరి ఈ నౌకని చూడండి ఏ 2 సంస్థలు కలిసి అభివృద్ధి చేశాయి? గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, సో కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్. ఎక్కడ దీన్ని జలప్రవేశం చేశారు? కోల్కతాలో చేశారు. ఎవరు దానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు? సంజయ్ సాధు. నెక్స్ట్ మరో పాయింట్ ఏంటి సార్ అంటే ఇదిగోండి. మరి ఈ షిప్కు సంబంధించి మరి దీని యొక్క పొడవు ఎంత సార్ అంటే పొడవు అంటే లెంత్ అని చెప్పేసి అంటామండి. సో పొడవు 113 మీటర్లు అండి, మీటర్లు అంటాం. వెడల్పు అంటే విడ్త్ అని చెప్పేసి అంటామండి. వెడల్పు ఎంత సార్ అంటే 14.6 మీటర్లు. వెయిట్ అంటే బరువు అని చెప్పేసి అంటామండి. బరువు ఎంత సార్ అంటే 3000 టన్నులు అండి. 3000 టన్నులు అని చెప్పేసి అంటాం. దీని యొక్క వేగం అంటే స్పీడ్ అని చెప్పేసి అంటామండి. వేగం స్పీడ్ అని చెప్పేసి అంటాం. ఎంత సార్ అంటే 23 నాటికల్ మైల్స్ అని చెప్పేసి అంటాం. లేదా నాటికల్ మైల్స్లో మెజర్ చేస్తాం. 23 నాటికల్ మైల్స్ అని చెప్పేసి అంటాం. సో ఎందుకైనా మంచిది ఈ షిప్కి సంబంధించి ఈ పాయింట్లు కూడా గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ రేపు మీకు శృతి అనేది ఇటీవల కాలంలో ప్రవేశపెట్టారు కదా, ఏంటి అదొక మిసైలా లేకపోతే అదొక బాంబరా, ఒక డ్రోనా, ఒక షిప్పా అంటే అది ఒక షిప్. దాన్నే మనము నెక్స్ట్ జనరేషన్ ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్ అని చెప్పేసి అంటాము. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ వన్ చూస్తే ఎస్ ఒక ఎక్సర్సైజ్ వార్తల్లోకి వచ్చింది. చూడండి ఏంటి సార్ ఎక్సర్సైజు అంటే ఇండియా యుఎస్ మన భారతదేశము అమెరికా సంయుక్తంగా నిర్వహించేటువంటి ఎక్స్ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ ఎక్సర్సైజ్ అంటాం. ఇది ప్రతి సంవత్సరం ఏం జరగదండి. ఓకేనా? కొన్ని ఉంటాయి. యుద్ధాభ్యాస్, వజ్రప్రహార్, గరుడ, వరుడ, రుద్ర ఇవి ప్రతి సంవత్సరానికో ప్రతి 2 సంవత్సరాలుగా జరుగుతాయి. బట్ ఇవి అరుదుగా జరుగుతూ ఉంటాయి. సో ఇవి ఎక్కడ జరిగిందన్నదే ఎగ్జామ్లో అడుగుతారు మ్యాక్సిమం. చూడండి ఒకసారి ఏంటండి ఈఓడి అంటే ఎక్స్ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ ఎక్సర్సైజ్ 2026 అని చెప్పేసి అంటున్నాం. సో ఇవి ఏ 2 దేశాల మధ్య అంటే ఇండియాకి ఓకేనండి అమృత్ భారత్కి లేదా వికసిత భారత్కి గజ దొంగకు మధ్య జరిగేటువంటి ఎక్సర్సైజ్. ఓకేనండి దేనికండి? వికసిత భారత్కి గజ దొంగ మధ్య జరిగేటువంటి ఎక్సర్సైజ్. గజ దొంగ అంటే మీకు తెలిసే ఉంటుందమ్మా, కొత్త నుండి మళ్ళీ ఏదో అనుకునేది. అమెరికా మధ్య జరుగుతుంది. సో ఎక్కడ జరుగుతుంది సార్? చూడండి హెల్డ్ అని చెప్పేసి అంటాం. ఎక్కడ జరుగుతుంది సార్ అంటే కొచ్చి కేరళ అని చెప్పేసి అంటాం. కేరళలో జరుగుతుంది. కేరళ అని చెప్పేసి అంటాం. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా సార్ అంటే ఆగస్ట్ సో 10వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా జరుగుతుంది. ఏ వింగ్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తాం సార్? నేవీ వాళ్ళు. గుర్తుంచుకోండి ఇండియాకి సంబంధించి అండ్ అమెరికా దేశానికి సంబంధించినటువంటి నేవీ వారు పార్టిసిపేట్ చేస్తారు. ఆర్మీ వారు ఎవరు అని అడుగుతారు, నేవీ వారు అని గుర్తుంచుకోండి. సో పర్టికులర్గా ఇది మనకి కేరళలో జరుగుతుంది కాబట్టి సదరన్ కోస్ట్ అని చెప్పేసి అంటామండి. ఎవరండి? సదరన్ నావల్ అని చెప్పేసి అంటాం. సదరన్ నావల్ కమాండర్ దీనికి బాధ్యతలు వహిస్తుంది. ఓకేనండి కమాండర్ అని చెప్పేసి అంట బాధ్యతలు వహిస్తుంది. ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి చాలు. ఓకేనా? ఇది ఎన్నో ఎడిషన్ సార్? ఇది ఎన్నో ఎడిషన్ సార్ అంటే 8th ఎడిషన్ అని చెప్పేసి అంటామండి. 8th ఎడిషన్ అని చెప్పేసి అంటాం. సో 2005 నుంచి ఎప్పటి నుంచి అండి 2005 నుంచి దీన్ని కండక్ట్ చేస్తున్నారు. సార్ ఏం చేస్తారు సార్? అసలు ఏం లేదండి. ఏ ఎక్సర్సైజ్ అయినా సరే సాధారణంగా సో మనకి షేరింగ్ నాలెడ్జ్ బిట్వీన్ దెమ్ అంటే ఇలాంటివి వచ్చినప్పుడు ఏదైతే ఎక్స్ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ అనే పేరుతో ఏదో ఒక పేరు పెడతారు. పెట్టి సో ఏదైనా రేపు ఏదైనా రెస్క్యూ ఆపరేషన్స్ చేయాలన్నా లేకపోతేనేమో ఒక ఆయిల్ ట్యాంకర్ కింద పడింది అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ కింద సో ఒక కంటైనర్ వస్తువు కింద పడింది అనుకోండి, దాన్ని ఎలా రెస్క్యూ చేయాలి అని ముందుగానే ట్రైనింగ్ తీసుకోవటం. లేదా సముద్ర దొంగలు ఉంటారు, వాళ్ళని ఎలా రెస్క్యూగా పట్టుకోవాలి, లేదా కొన్ని షిప్లు హైజాక్ చేస్తారు మధ్యలో, వాటిని ఎలా హైజాక్ చేసినప్పుడు వాటిని మళ్ళీ ఎట్లా రికవరీ చేయాలి అని చెప్పేసి 2 దేశాల మధ్య నాలెడ్జ్ షేర్ చేసుకోవటం. సో దానికి ఒక ఎక్సర్సైజ్ పేరు పెడతారు. అది 2 దేశాల మధ్య ఎక్కడ జరిగింది అని అడుగుతారు అంతే ఎగ్జామ్లో. దానికి మళ్ళీ మీరు బోతద్దాలు పెట్టి చూడొద్దు. సార్ ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు, ఒక నిమిషం ఉండండి సార్ కౌంట్ చేస్తాను, 1 2 3 4 5 దయచేసి అలా చదవకూడదు. ఓకేనా?
నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ వన్ చూసినట్లయితే అణుశాస్త్రవేత్త, అక్షరాస్యత ఉద్యమ రూప శిల్పి పరమేశ్వరన్ కన్నుమూశారు. కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి పర్సన్ అండి ఈయన. సో ఏంటంటే ఆయన పేరు, సో ఆయన పేరు పరమేశ్వరన్ అని చెప్పేసి అంటాము. ఎంపీ పరమేశ్వరన్ అని చెప్పేసి అంటామండి. ఈయన 1957 నుంచి 1975 వరకు కూడా ముంబైలోని బాబా అణు పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేశారు. చాలా చాలా ఇంపార్టెంట్. బాబా అటామిక్ ఎనర్జీ అని చెప్పేసి అంటాం కదా, అది ఎక్కడ ఉంటుందంటే ముంబైలో ఉంటుంది. దాంట్లో ఈయన సైంటిస్ట్గా 57 నుంచి 75 వరకు పనిచేశారు. అదేవిధంగా సో వీరు ఏ రాష్ట్రం అని చెప్పేసి అన్నానండి, సో కేరళ అని చెప్పేసి అన్నానండి. ఏ రాష్ట్రం సార్ అంటే కేరళ అని చెప్పేసి అన్నా. సో ఈయన న్యూక్లియర్ ఇంజనీర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈయన ఎవరు సార్ అంటే న్యూక్లియర్ ఇంజనీర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంజనీర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈయన ఒక అవార్డు, ఈయనకి చాలా అవార్డులు వచ్చినాయండి. కాకపోతే కేరళ శ్రీ అవార్డు అని చెప్పేసి 2022లో తీసుకున్నారు. ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. కేరళలో హైయెస్ట్ అవార్డు అన్నట్టు. మనకి పద్మశ్రీ ఎలా ఓవరాల్గా ఆ కేరళ రాష్ట్రానికి సంబంధించి కేరళ శ్రీ అవార్డు అని 2002లో వీళ్ళు తీసుకున్నారు. ఈయన ఫీల్డ్ న్యూక్లియర్ ఇంజనీరు. ఈయన ఏ రాష్ట్రం? కేరళ. ఈయన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా పనిచేశారు? సో 57 నుంచి 75 వరకు పనిచేశారు. ఆయన పేరు ఎంపీ పరమేశ్వరన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. మీకు రేపు ఎగ్జామ్లో బిట్ ఎలా రావచ్చు? ఇటీవల కాలంలో మరణించినటువంటి ఎంపీ పరమేశ్వరన్ గారు ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి? సో ఈయన ఆర్కిటెక్టరా, ఫిలిం మేకరా, ఆర్టిస్టా, న్యూక్లియర్ ఇంజనీరా అని అడుగుతారు. అదేవిధంగా ఇతను అక్షరాస్యత అంటే ఇతను ఎడ్యుకేషనలిస్ట్ కూడా. ఓకేనండి, ఇతను ఎవరైతే అణుశాస్త్రవేత్తతో పాటుగా ఎడ్యుకేషనలిస్ట్ అని చెప్పేసి కూడా గుర్తుంచుకోండి. ఎడ్యుకేషనలిస్ట్ అని చెప్పేసి అంటాం. ఈయన కొన్ని పుస్తకాలు కూడా రచించడం, ఓకేనండి. ఇలా ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని పుస్తకాలు, కొన్ని ఉద్యమాల్లో కూడా వీరు పార్టిసిపేట్ చేయడం, వివిధ ఎడ్యుకేషన్లకు సంబంధించినటువంటి ఉద్యమాలు చేపట్టడం, ఇలాంటి నేపథ్యం కూడా వీరికి ఉన్నది. 2 పాయింట్. సో అణుశాస్త్రవేత్త, ఓకేనండి. సో అదేవిధంగా ఎడ్యుకేషనలిస్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అంటే అక్షరాస్యత ఉద్యమం, చాలా ఉద్యమాల్లో ఈయన పార్టిసిపేట్ చేశారు. ఎడ్యుకేషన్ అందరికి అందాలి అనే ఉద్దేశంతో. ఏ రాష్ట్రం? కేరళ. ఇట్స్ ఎనఫ్, సరిపోతుంది. ఓకేనండి. ఈయనకి చాలా అవార్డ్స్ వచ్చినాయండి. అన్ని అవార్డ్స్ అవసరం లేదు, మెయిన్గా ఇవి గుర్తుంచుకొని సరిపోతుంది. పద్మశ్రీ కానీ పద్మవిభూషణ్ అలాంటి ఏమి రాలా, వస్తే చదువుకునేవాళ్ళం. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చెక్ లిస్ట్. చూడండి, చెక్ లిస్ట్ అట. సో ఈ చెక్ లిస్ట్ కూడా చెప్తున్నానండి. మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఏ ముందులో లైట్ తీసుకుంటే ఏ ముందులాగే ఉంటుంది. సీరియస్గా చదువుకోండి. సో స్వామి దయానంద సరస్వతి పేరు వినే ఉంటారు. ఆర్య సమాజ స్థాపకుడు. చాలా ఎగ్జామ్లో కూడా ఆర్య సమాజాన్ని ఎవరు స్థాపించారు అని అడిగారండి. స్వామి దయానంద సరస్వతి. సో 1824, 1883. సో అది. సో ఈయన గుజరాత్లోని మెర్వీ గ్రామంలో జన్మించారు. అంటే ఏ రాష్ట్రం సార్? గుజరాత్. దయానంద సరస్వతి అసలు పేరు ఏంటి సార్ అంటే మాల్ శంకర్ తివారీ అని చెప్పేసి అంటామండి. ఇది కూడా ఇంపార్టెంట్, ఓకేనా. సో సత్యర్థ్ ప్రకాష్ అనే గ్రంథాన్ని కూడా వీరు రచించారు. ఇదిగోండి, ఇదొక బిట్, ఇదొక బిట్. ఎప్పుడు ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు, ఓకేనా. ఎప్పుడు మారవండి, ఎప్పటికీ మారవు. ఇంకో 10 సంవత్సరాలు చదివినా అదే ఉంటుంది. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ ఫర్ యూ. ఈ ప్రశ్న మీకోసమే. ఏంటట? వాట్ ఈస్ ద మినిమం నంబర్ ఆఫ్ మీటింగ్ దట్ ద మానిటరీ పాలసీ కమిటీ హ్యాస్ టు కండక్ట్ ఎవ్రీ ఇయర్ యాజ్ పర్ ద ప్రొవిజన్ ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ అని చెప్పేసి అంటున్నారు. అంటే మనకి మామూలుగా ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీ అని చెప్పేసి అంటామండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ మానిటరీ పాలసీ కమిటీ చేస్తూ ఉంటుంది. అయితే దీంట్లో మొత్తం సభ్యులు ఎంతమంది సార్ అంటే 6 అండి. 6 ఉంటారు. ఈ 6లో కనీసం ఎంతమంది ఉంటే ఆ యొక్క మీటింగ్ని కండక్ట్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారండి. అంటే కనీసం ఖచ్చితంగా ఎంతమంది ఉండాలి అంటున్నారు. అంటే ఖచ్చితంగా 4 ఉండాలండి. సో వాళ్ళలో ఖచ్చితంగా 4 ఉండాలి. 4 ఉంటే అది మనకి బై మంత్లీ చేస్తూ ఉంటారా, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ ఇలాంటివి ఉంటాయి చూసారా, వాటిని మనకి మానిటరీ రివ్యూ అని చెప్పేసి అంటాం. వాటిని సో ఆ రివ్యూని చేస్తూ ఉంటారు. 4 ఖచ్చితంగా ఉండాలి. దీనికి ఈ మానిటరీ పాలసీ కమిటీకి ఎవరు హెడ్గా ఉంటారు? ఆర్బీఐ గవర్నర్ ఉంటారు. ఎవరైతే ఆర్బీఐ గవర్నర్ ఉన్నారో వాళ్ళే దీనికి కూడా హెడ్గా ఉంటారు. ఆర్బీఐ చదువుతున్నప్పుడు చదువుతారు ఇవన్నీ కూడా మీరు. రైట్. సో ఇవి మై డియర్ ఆస్పిరెంట్స్ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. రేపటి కరెంట్ అఫైర్స్లో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.